హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సునీష్ కలెక్షన్స్. చికెన్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ అదిరిపోతుంది. రెస్టారెంట్లో దాబాలో మోస్ట్లీ గ్రీన్ చికెన్ అంటే ఇలాగే చేస్తారు. అండ్ ముస్లిం పెళ్లిలో మస్ట్గా పెడతారంట. నాకు కూడా తెలియదు. మీరు ఎప్పుడైనా వెళ్ళారా ముస్లిం పెళ్లిలకి? కింద కామెంట్ చేయండి నాకు. అండ్ ముందుగా పాన్ పెట్టేసుకున్న తర్వాత మిరియాలు, ఇంకా ధనియాలు, జీరా అండ్ ఇలాచి పొట్టు తీసి పెట్టుకొని రైస్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ చేసుకున్న తర్వాత మనం మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో యాడ్ చేసుకొని సాల్ట్, అల్లం వెల్లుల్లి, ఇంకా నిమ్మకాయ కూడా యాడ్ చేసుకొని మసాజ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అని వదిలేయాలి. తర్వాత ఈలోపు మనం మెయిన్ మసాలా తయారు చేసుకున్నాము. చికెన్ లవర్స్ ఎంతమంది ఉన్నారు? చికెన్ నచ్చని వాళ్ళు కూడా ఉంటారా? దీనికి కాంబినేషన్ అయితే రోటీ, పరోటా అండ్ రుమాల్ రోటీ, బగారా రైస్, జీరా రైస్ ఎందులో తిన్నా అదిరిపోతుంది టేస్ట్. మేమైతే బగారా రైస్ చేసుకున్నాము. అండ్ తర్వాత మెయిన్ మసాలా తయారు చేసుకుందామా. జీడిపప్పు, బాదాం, పంకిన్ సీడ్స్, నాకు ఎండు కొబ్బరి పౌడర్ లేక నేను ఇట్లా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత షాజీరా ఒక స్టార్ అండ్ ఇలాచి, లవంగాలు వేసేసుకొని దాల్చిన చెక్కను కూడా ఫ్రై చేసుకొని లాస్ట్లో ఒక 2 మినిట్స్ ముందు దించుతామనే ముందు మనం పాపీ సీడ్స్, అదే గసగసాలు అంటారు కదా, వాటిని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ముందే వేస్తే ఏమైపోతుందని అంటే మాడిపోతాయి, మళ్ళీ ఫ్లేవర్ అంతా చేంజ్ అయిపోతుంది. అందుకని చెప్పి లాస్ట్లో వేసుకోమని చెప్పాను. అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మనకు కావాల్సినంత మిర్చి, కారం కూడా యాడ్ చేసుకోవాలి. దీనికి మెయిన్ మిర్చియే, అస్సలు కారం యాడ్ చేయకూడదు. అదే రెడ్ చిల్లీ పౌడర్ అస్సలు యాడ్ చేయకూడదు. తర్వాత లెమన్ వేసేసుకొని సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి అట్లా మిక్సీ తిప్పేసుకున్న తర్వాత మంచిగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ కూడా, మంచి తీయని కర్డ్ యాడ్ చేసుకోండి. పుల్లని చేస్తే ఫ్లేవర్ అంతా చేంజ్ అయిపోతుంది. నేను చూపిస్తున్న విధంగా ఇట్లా మెత్తని పేస్ట్ లాగా వాటర్ పోసుకొని వేసుకుంటే ఇట్లా మెత్తని పేస్ట్ లాగా వస్తుంది. తర్వాత దాన్ని మళ్ళీ చికెన్లో కలిపేసుకొని ఒక 1-2 అవర్స్, మీకు టైం ఉంటే 2 అవర్స్ పెట్టుకోండి, లేకపోతే 1 అవర్ పెట్టుకున్నా సరిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మంచిగా మ్యారినేషన్ అయిపోతుంది. తర్వాత 1 అవర్ తర్వాత ప్యాన్లో బటర్, ఇంకా ఆయిల్, హోల్ స్పైసెస్ వేసుకొని కొంచెం తక్కువగానే వేసేసుకోండి, ఆల్రెడీ వేసేసుకున్నాం కదా. తర్వాత పెద్ద సైజ్ ఆనియన్ వేసేసుకున్న తర్వాతకి లిడ్ పెట్టుకొని మగ్గిన తర్వాత పసుపు వేసుకోలేదు కదా మనం ఇందాక, పసుపు యాడ్ చేసుకొని అది ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే. అస్సలే వాటర్ వేయకండి, నేను ఎలా చూపిస్తున్నానో అలాగే ఫస్ట్ మగ్గనివ్వాలి. నాకు సాల్ట్ కొద్దిగా తక్కువ అనిపించి వేసుకున్నాను. తర్వాత ఇట్లా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ అయిన తర్వాత మనకు వాటర్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ఉన్నా కూడా బాగుండదు కర్రీకి. వాటర్ అంటే మిక్సీ జార్లో మిగిలిపోయిన మసాలాతో వాటరే, ఇండియన్స్ కదా, మినిమం ఉంటుంది అంతే. అండ్ తర్వాత ఇట్లా ఒక 10 మినిట్స్ ముందు ఆఫ్ చేస్తామనే ముందు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి. నేనైతే మీగడ యాడ్ చేసుకున్నాను, సేమ్ ఫ్లేవర్ వస్తుంది. అది కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవడమే, అంతే. సబ్స్క్రైబ్